ఏమమ్మా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? వాళ్ళ బరువు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకోటి స్పీడ్ అనమాట. మంచిగా నడిపే వాళ్ళంతా జర సెకండ్ ఒక లేడీస్ ఉండి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఇలాంటివి చూడండి, యూటర్న్ చేసుకొని వస్తున్నారు. మీరు చూపించండి, వాళ్ళు యూటర్న్ వాళ్ళే చేసుకొని వస్తున్నారు, తిరిగేసి వస్తారు. ఇట్లే నాది వాళ్ళకి 4th డే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే చాలా భయపడ్డా, సెకండ్ డే కొంచెం ఆ భయం అనేది మాకు బాగానే వస్తుంది, పర్వాలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కొత్తపేట నుంచి. సైకిల్ రాకుండా పేషెన్సీగా మన బ్యాక్ ఎవరు కూర్చోకపోయినా మనం డ్రైవ్ చేయవచ్చు, మనమే సెల్ఫ్ డ్రైవ్ చేయవచ్చు. 7 daysలో హైట్ తక్కువ ఉంటే 10 daysలో మీకు వచ్చేవారు మాట్లాడకుండా చూస్తుంటారు. ఎంత సింపుల్గా నడిపేసి ఎవరైతే చూస్తున్నారో మీరు షేర్ చేయండి. నిజంగా సర్వీస్ నాది ఫ్రీ సర్వీస్, ఛార్జెస్ ఇస్తాము వాళ్ళకి బడన్ కానీ, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈరోజు అయితే మీకోసం మంచి యూస్ఫుల్ వీడియో అండి, దట్టు స్పెషల్గా నేనైతే ఈ వీడియో చేయడం మన ఉమెన్స్ అండి, మెయిన్ మహిళల కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్ అసలు ఈ వీడియో కోసము, బట్ అది ఈరోజు అయ్యిందండి. సో ఇది వచ్చేసి మనకి విజయ్ 2-wheeler డ్రైవింగ్ స్కూల్ అనమాట. ఇది వచ్చేసి మనకి శిల్పారామంలో ఉంటుందండి, నాగోల్ నియర్ నాగోల్ మెట్రో అండ్ నాగోల్ స్టేషన్ మధ్యలో ఉంటుందన్నమాట. సో మీరు నేర్చుకోవాలి అని అట్లా డ్రీమ్ ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈరోజు ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఇస్తాను. నేర్చుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో సార్ని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో మీ గురించి మేము విన్నది ఏంటంటే ఒక 15 to 16 years నుంచి ఫ్రీగా కూడా చాలా మందికి సర్వీస్ ఇస్తున్నారు, మెయిన్ డ్రైవింగ్లో. చాలా మందికి ఏంటంటే డ్రైవింగ్ అనేది కూడా ఒకటి డ్రీము, దట్టు అదొక ఎనర్జీ, నేర్చుకోవాలి అని ఉంటేనే నేర్చుకోగలుగుతారు. సో అట్లాంటి వాళ్ళకి మీ దగ్గరికి వస్తే ఈజీగా డ్రైవ్ చేస్తారని మేము విన్నాం. సో ఆ డీటెయిల్స్ గురించి మీ దగ్గరికి వచ్చాం సార్. యాక్చువల్గా ఇది ముఖ్యంగా నేను ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టడానికి కారణం ఏంటంటే, నేను మాది దేవరకొండ, నల్గొండ జిల్లా. వ్యవసాయం చేస్తా, బాగా వ్యవసాయం చేయడం వల్ల ట్రాక్టర్ నేర్పించే వాళ్ళని నేను అక్కడ. అప్పుడు చాలా ట్రాక్టర్ డ్రైవర్స్ లేక కొంచెం కొరతగా ఉండే. ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్పడం వల్ల కార్ డ్రైవింగ్ నేర్పడం ఈజీ అయింది. అందులో నేను నేర్పడము చాలా నేర్పించిన కాబట్టి నేర్పేది ఎట్లా, నడిపేది కంటే నేర్పేది ఎట్లా అనేది ముఖ్యం. నేర్పే దాంట్లో కొంచెం లాజిక్ బాగా తెలుసుకున్నా. నేను కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నా హైదరాబాద్లో వచ్చినప్పుడు. కార్ డ్రైవింగ్ కొంచెము ఫ్రీ సర్వీస్ కూడా చేసిన, కొంచెం మనీ వచ్చేది. ఫ్రీ సర్వీస్ అనాథ పిల్లలకు ఫ్రీగా నేర్పించేది. అదే ట్రాక్టర్ నేర్పడం వల్లనే అందరికి ఇది పెట్టుకోవచ్చు, ఇంత ఈజీగా నేర్పించవచ్చు అనే ట్రిక్ దొరికింది నాకు. కారులో కూడా అట్లనే నేర్పించడం స్టార్ట్ అయింది. నాకు మనీతో పాటు ఫ్రీ సర్వీస్ చేయడం నాకు ఇంకా ఎక్కువ వ్యూవర్స్ కానీ, లేకపోతే నాది ఎక్కువ మార్కెటింగ్. కార్ డ్రైవింగ్ నేర్పించేటప్పుడు లేడీస్ ముఖ్యంగా నేర్చుకునేటప్పుడు మాకు కార్ అన్ని టైంలో తీయలేకపోతున్నాము. 2-wheeler మస్ట్ అండ్ షుడ్. మాకు మా పిల్లల స్కూల్కి వెళ్ళాలంటే మా సార్ రావాలి, ఇది కష్టం అవుతుంది అనే పదం నాకు మైండ్లో సెట్. అంతా కూడా 2-wheeler డ్రైవింగ్ కోసం వచ్చిన వాళ్ళు అనమాట సార్. వీళ్ళంతా వచ్చేసి అంటే ఏ డే నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర? వీళ్ళు నడిపిన దాన్ని బట్టే మనం చెప్పగలుగుతాం. ఫస్ట్ డే నడిపిన వాళ్ళంతా కొంచెం డ్రాగ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఎవరైతే కాళ్ళు పైన పెట్టిండ్రో సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అది గుర్తుపట్టలేము, చెప్పలేము. వాళ్ళ ఐటమ్ బట్టి ఉంటుంది, ఏజ్ని బట్టి ఉంటుంది. దాని ఏదేమైనప్పటికీ వచ్చేంత వరకు నేర్పడం అన్లిమిటెడ్ డేస్. ఇది బ్యాలెన్స్ వచ్చే వరకు అన్లిమిటెడ్. అందులో అందరు ఫ్రీగా ఉంటారు. వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ లేవు, ఇంకా హాయిగా హ్యాపీగా ఉంటారు. ఏమమ్మా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? రైట్. సైకిల్ రాని వాళ్ళకే ఎక్కువ స్పీడ్ కంట్రోల్, అది ఉంటుంది. స్పీడ్ కంట్రోల్, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వెనకాల లేడీ కూర్చొని నేర్పిస్తే వాళ్ళ బరువు ఆపలేక వీళ్ళకి డ్రైవింగ్ రాదు. వాళ్ళ బరువు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకోటి స్పీడ్ వెళ్ళదు. ఇది ఇది ఎప్పటి నుంచో 16 years నుంచి నేను ఎక్కువ చాలా కరోనా టైంలో చాలా మంది నేర్చుకున్నారు. అసలు చాలా మంది హెల్ప్ అయింది నాకు. అనుకోలే నేను అంత యూజ్ అవుతుందని. మీరు వాళ్ళ డ్రైవ్ చూడండి ఎట్లా నడుపుతున్నారో. కాళ్ళు కింద పెట్టి నడిపే వాళ్ళందరూ జర ఫస్ట్ డే అనమాట, మంచిగా నడిపే వాళ్ళంతా జర సెకండ్ డే. నడపండి అమ్మ, మూవ్ చేసి చూడండి. వెళ్ళండి మేడం, చిన్నగా వెళ్ళండి. మంచిగా నడిపితే మంచిగా నడిపేయండి. మీకు ఎట్లా నడపాలంటే అట్లా నడిపేయండి. బ్రేక్ వదిలేయండి. నువ్వు కూడా నడుపు. చిన్న మగపిల్లలు కూడా నడుపుతారు కదా, వాళ్ళు కూడా 1 hour ఉంటుంది. నేర్చుకునే వాళ్ళకి చాలా స్వేచ్ఛ ఉంది.
ఒక లేడీస్ ఉండి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఇలాంటివి ఏం పెట్టరు. వాళ్ళు ఓన్గా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళే చూడండి యూటర్న్ చేసుకొని వస్తున్నారు. మీరు చూపించండి, వాళ్ళు యూటర్న్ వాళ్ళే చేసుకొని వస్తున్నారు. వాళ్ళు ఇట్లా చేయాలి అట్లా చేయాలని మనం చెప్పినాం అనుకో, వాళ్ళ రూల్స్ ప్రకారం నేర్చుకోకూడదు. ఇది అక్కడ రోడ్డు మారిపోతుంది కదా, దాన్ని బట్టి వాళ్ళు ఓన్గా డిసిజన్ వాళ్ళు తీసుకోవాలి. చాలామంది అంటారు ఇట్లా నేర్పు ఇట్లా తిరుగు అంటే రోడ్డు ఒకటే లాగా ఉండదు కదా, ఒక బ్రాడ్గా ఉంటుంది, ఒకటి నేరోగా ఉంటుంది. వాళ్ళు సెల్ఫ్గా చేసేసుకోవాలన్నమాట ఐడియా. అందుకే నేను వాళ్ళను ఫ్రీగా వదిలేసిన. చూడండి హాయిగా వాళ్ళు తిరిగేసి వస్తారు, ఇట్లా వెళ్తారు అట్లా వెళ్తారు. వాళ్ళు ఓన్గా వాళ్ళ ఓన్ మైండ్ తోటి నేర్చుకోవాలి అట్లా. హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఎన్ని డేస్ అవుతుంది? నాది వాళ్ళకి 4th డే అండి. 4th డే. ఓకే, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? నాకు సైకిల్ రాదండి ఫస్ట్ అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే చాలా భయపడ్డా. సెకండ్ డే కొంచెం ఆ భయం అనేది పోయింది. థర్డ్ డేకి కొంచెం కాళ్ళు పైకి పెట్టడం స్టార్ట్ చేసిన. 4th డే కొంచెం అలా ట్రై చేస్తున్నా. ఓకే, వితిన్ 1 month లో వచ్చేస్తుంది అంట, పక్కా కాన్ఫిడెన్స్ ఉందిగా? వచ్చేసా. 1 month కాదండి, 15 daysలో వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి. హలో, మీరు ఎన్ని డేస్ అవుతుంది? 7 days అనుకుంటా. 7 days. 2 రోజులు హాలిడే ఇచ్చిన 5 days అనుకో. అంటే మీరు అబ్సెంట్ అయ్యారు. మీ వర్షం వచ్చినాక కారణంగా రాలేము. సో కొత్త వాళ్ళు ఈజీగా వచ్చి నేర్చుకోవచ్చు అంటారా? అవును, నేర్చుకోవచ్చు. సో నీ తరఫున ఇంకొత్త వాళ్ళకైతే చెప్పండి. బాగానే ఉంది, సైకిల్ రాదు మాకు, బాగానే వస్తుంది, పర్వాలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కొత్తపేట నుంచి వస్తాను. కొత్తపేట. ఓకే. హలో అండి. మీరు ఎక్కడి నుంచి అండి? మేము ఎల్బీ నగర్ నుంచి అండి. ఎల్బీ నగర్. ఎన్ని డేస్ అవుతుంది? నేను ఈరోజు 3rd డే. 3rd డే. బట్ బాగా టర్న్ చేస్తున్నారు, ఇందాక వీడియోలో చూసాం కదా. అవునండి. ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుందండి. సైకిల్ వస్తే కొంచెం ఈజీయే, వీ కెన్ లర్న్. ఇంకొకటి సైకిల్ రాకుండా వస్తుంది, కొంచెం పేషెన్సీగా నేర్చుకుంటాం. సపోర్ట్ లేకుండా నేర్చుకోవడం అనేది, మనకు బ్యాక్ ఎవరు కూర్చోకపోయినా మనం డ్రైవ్ చేయొచ్చు, మనమే సెల్ఫ్ డ్రైవ్ చేయొచ్చు. ఓకే, కాన్ఫిడెన్స్ అయితే ఫుల్ ఉంటుంది. అవునవును. ఓకే అండి. దానివల్ల 2-wheeler కూడా ఈజీగా నేర్పించాలి, ఒక లేడీ వెనకాల కూర్చోకుండా ఎట్లా నేర్పించాలని ఆలోచించి అప్పుడు బెంగళూరులో ఫస్ట్ వెహికల్స్ వచ్చినాయి, ఎవరో వెహికల్స్ అని. నేను అక్కడ ఇక్కడ కొంచెం తిరుగుతుంటా కాబట్టి ఆ వెహికల్స్ తెచ్చి ఎక్స్పెరిమెంట్ చేసిన, సక్సెస్ అయింది. అది మొబైల్ కంట్రోల్ ఉంటుంది, ఎంత యాక్సిడెంట్ ఇచ్చినా స్పీడ్ వెళ్ళదు, వెనకాల లేడీస్ కూర్చునే పని లేదు, వాళ్ళ బరువు వీళ్ళు ఆపలేరు కూడా. ఇంకొకటి ఏం చేసినానంటే ఈజీ టెక్నిక్గా వీళ్ళకి ఎట్లా నేర్పించాలి షార్ట్ అండ్ టైంలో అంటే అందరు 6 kilometers ఇచ్చి 1 month అంటారు. అది అట్లా కాదు, వాళ్ళకి టైం దొరకదు పాపం. 1 hour తీసుకోండి, 5 daysలో 2 daysలో 7 daysలో, హైట్ తక్కువ ఉంటే 10 daysలో మీకు వచ్చే వరకు అన్లిమిటెడ్ డేస్ అని పెట్టేసిన. అది బాగా వీళ్ళకు రీచ్ అయింది. మెయిన్ చాలా మంది ఏంటంటే ఒక సపోర్ట్ కలిసి వచ్చింది కూడా తీయగలుగుతాం అనుకుంటారు. ఇక్కడ నేను ఇప్పుడు చూసే కదా మీ స్టూడెంట్స్ చాలా మంది చాలా సంతోషంగా ఉంటారమ్మా, అసలు ఫుల్ హ్యాపీగా ఉంటారు అన్న చూడగానే. అరే అన్న మంచిగా నేర్పించేస్తాడు. ఇంకొకటి లేడీస్ ఉన్నారు అనుకో, వాళ్ళకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు, చూడమ్మా ఆమె నేర్చుకుంది నువ్వు ఇంకా నేర్చుకోలేదు, ఇలాంటివి ఉంటాయి. అందుకే లేడీస్ వెనకాల కూర్చోబెట్టలే, మంచిగా ఫ్రీగా నేర్చుకోండి. మీరు నేర్చుకునేదాకా పెట్టినా, నేర్చుకోవాలనే ఉద్దేశంతో పెట్టినా కాబట్టి నా దగ్గర చాలా హ్యాపీగా నేర్చుకుంటారు. ఎవరినైనా వాళ్ళు కొంచెం ఫీల్ లేరు, అందరూ హ్యాపీగా. నేను మాత్రం అక్కడికి వెళ్ళి చూశాను కదా, హ్యాపీగా ఎట్లాంటి టెన్షన్ లేకుండా నేర్చుకోవచ్చండి. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకోవాలి కానీ చూడాలి అట్లా చాలామంది అంటుంటారు. సో మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చారనుకోండి, హ్యాపీగా దట్టు మనకి ఎవ్వరి హెల్ప్ లేకుండా మనమే నేర్చుకోవచ్చండి. చాలా బాగుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒకసారి అటెండ్ అయ్యి మీరు ట్రయల్ వేసి చూడండి, అసలు మీకే అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, అసలు ఎంత స్పీడ్ కూడా పోదండి, ఇంతే హ్యాపీగా నేర్చుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది అనేది మీరు అది పట్టేసేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకటి కొత్త నేర్చుకోవాలన్న, డ్రైవింగ్ అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా
తొందరగా ఓపెన్ అవ్వరు. అవును. బట్ ఇక్కడ చూస్తున్నా కదా, నేను ఇక్కడ ఇందాక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాను సార్, వాళ్ళు ఎంత ఈజీగా అంటే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది దాన్ని మళ్ళీ వాళ్ళే చేసుకుంటున్నారు, ఒకరు హెల్ప్ లేకుండా. వాళ్ళు చూడండి ఎంత మంచిగా నడుపుతుంది అసలు అమ్మాయి, చాలా బాగుంది సార్. అసలు మాట్లాడకుండా చూస్తుంటా ఎంత సింపుల్ గా నడిపేసింది చూడు. అవును సార్, టర్నింగ్ ఎట్లా చేసింది, ఈజీగా వచ్చేస్తుంది. మామూలుగా నేర్చుకోవాలంటే ఒకరు సపోర్ట్ ఉండాలి, వెహికల్ రోడ్ పైన తీయాలన్నా హెవీ. ఇప్పుడు నేనున్నాను సార్, ఎందుకు నాకు 2 వీలర్ వచ్చు, బట్ 4 వీలర్కి వచ్చేసరికి నేర్చుకున్నా అంత, బట్ తీయాలంటే అదొక బెరుకు. దానికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్? యాక్చువల్గా ఏం ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అమ్మా. అందుకే నేను 1 అవర్ ఎందుకు పెట్టినంటే ఎవరు చెప్పని విధంగా నేను చెప్తా. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. 6 కిలోమీటర్లు ఇచ్చి 3 కిలోమీటర్లు ఇచ్చి 2 నెలలని, 6 కిలోమీటర్లు ఇచ్చి నెల రోజులు అంటే వాళ్ళు ఎక్కువ టైం అనుకుంటున్నారు, కానీ అదంతా కలిపితే 2 గంటలు కూడా కాదు. ఇట్లా చేయడం వల్ల మీకు ఎక్కువ 1 అవర్ ప్రాక్టీస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎంత టైం ఎన్ని కిలోమీటర్లు నడిపినో లెక్క కూడా లేదు. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ ఎలక్ట్రిక్ గా సార్ మన దగ్గర వెహికల్స్, సో మనకి స్పీడ్ కంట్రోల్ కూడా ఉంటుంది కాబట్టి అసలు ఎక్కడ టెన్షన్ లేదు. ఇంకోటి స్టెప్ బై స్టెప్ ఇస్తాం. ఫస్ట్ ఇప్పుడు అంతా మీరు చిన్న వెహికల్స్, దీని తర్వాత కొంచెం పెద్ద వెహికల్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంకా పెద్ద వెహికల్ ఉంటుంది, దాని తర్వాత 5వ వెహికల్ వాళ్ళ మాకు పెట్రోలే ఇష్టం అంటారు, ఆల్రెడీ పెట్రోల్ వెహికల్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా తెమ్మంటారు. ముఖ్యమైన పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, చాలా వరకు లైసెన్స్ కాడ మాకు రాదేమో, మేము ఆడ ఫెయిల్ అవుతామేమో, లైసెన్స్ లేకుండా రోడ్డు మీద నడపలేమేమో, అట్లా కూడా నేర్చుకోలేకపోతుండ్రు. కానీ ఇప్పుడు వచ్చిన వెహికల్స్కి లైసెన్స్ అవసరం లేదు. హెల్మెట్ మన సేఫ్టీ కోసం పెట్టుకోవాల్సిందే, కానీ లైసెన్స్ అవసరం లేదు. అలాంటి వెహికల్స్ వచ్చినాయి. ఇది అవేర్నెస్ తేవాలని నేను మీకు చాలా స్లో వెహికల్స్ ఉన్నాయి, మీకు లైసెన్స్ లేని వెహికల్స్ వచ్చినాయని మీరు అందరికి చెప్తా ఉంటే వాళ్ళు విని అవునా మాకు లైసెన్స్ అవసరం లేకుండా నేర్చుకున్నాము. మీరు ఎక్కడికి కూడా వెళ్ళరు కదా, అవసరమైతే స్కూల్ ఎక్కువ శాతం స్కూల్కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. లంచ్ బాక్స్ వాళ్ళకి లైసెన్స్ అవసరమో, అది కూడా పెద్ద వెహికల్ అయితేనే. కానీ ఇప్పుడు అప్డేట్ అయినాయి, లైసెన్స్ లేని వెహికల్స్ మీకు ఉన్నాయని మేము చెప్తున్నాయి వీడియోస్లో. ఇంకొకటి విన్నాం సార్, ఫిజికల్లీ హ్యాండ్ వాళ్ళకి మొత్తం ఫ్రీగా నేర్పిస్తున్నారు, నిజమేనా సార్? ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా ఫిజికల్ ఛాలెంజ్ వెహికల్స్ పెద్ద యాక్టివాకే నేర్పించేది. ఇప్పుడు అట్లా కాదు, చిన్న చిన్న వెహికల్స్ వచ్చినాయి. ఆ వెహికల్ మీరు చూపియండి, చైనా అంతే, మామూలుగా హైట్ 3 feet ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫిజికల్గా ఎన్నో రకాలు కదమ్మా, పోలియో వచ్చి కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా వెహికల్స్ వచ్చినాయి. ఈ వెహికల్స్ చూసిన తర్వాత అరే ఇలాంటి వెహికల్స్ మేము ఎప్పుడు చూడలేదు, ఈ యాక్టివాకే వేసిండ్రు వీల్స్, కానీ ఇంత చిన్న వెహికల్స్ ఉంటాయని మేము అనుకోలేదు అనే వాళ్ళకి మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు షేర్ చేయండి. నీకు ఎంత ఉపయోగపడుతుంది కదా. అమ్మో చాలా, అసలుకి మామూలుగా కాదు. చాలా నేను నేర్చుకున్నా కానీ నాకైతే మంచిగా ఉపయోగపడుతుంది. ఇంట్లో పిల్లల కోసం, నా కోసం కానీ బయటకు వెళ్ళాలంటే మంచిగా. ఇప్పుడు ఏడికి పోవాలన్నా నువ్వు బస్సులో ఆటోలో పోయేది తక్కువైనా? ఏం లేదు, తక్కువ కాదు, అసలు ఎక్కను, నేను ఏది ఎక్కను, బండే. ఊరికి కూడా బండే. ఊరికి కూడా బండి మీదనే పోతున్నా? ఊరికి కూడా బండి మీదనే పోతా. 3 hours. అమ్మమ్మమ్మ గ్రేటే. అంత ఓపిక ఓపిక అది మంచిగా మీ దగ్గర నేర్చుకున్నాం. ఇది నిజంగా సర్వీస్, నాది ఫ్రీ సర్వీస్, ఛార్జెస్ ఇస్తాము వాళ్ళకి బడన్ కానీ, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. ఛార్జీలు రావాలంటే రాను పోను 100 రూపాయలు 200 అవుతాయి, వాళ్ళు తెచ్చుకోలేరు. అవి కూడా మేమే ఇస్తాం. కాబట్టి మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి, వాళ్ళకి రీచ్ అవుతుందనే. నేను అసలు యూట్యూబ్ వాళ్ళకి ఎవరికి ఎక్కువ నేను ఇవ్వను పర్మిషన్, ఎందుకంటే ఇంత మంచి సర్వీస్ దట్టు మంచి మనసుతో ముందుకు రావడం, సొసైటీ కోసం చేయడం అనేది మన వల్ల అయినంత వరకు సొసైటీకి చెయ్యాలి అనేది మాత్రం మీరు కూడా అదే ఉద్దేశంతో వచ్చిండ్రు. ఇట్లాంటి వాళ్ళ మైండ్ సెట్ అనేది, అట్లాంటి వాళ్ళే దగ్గరగా అట్లాంటివి రీచ్ వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియో వల్ల మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా జస్ట్ ఈ వీడియో ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళ కోసమైనా మీరు అట్లా షేర్ చేయడం వల్ల మీరు వాళ్ళకి మీరు కూడా నేర్పించిన పాలిభాగస్తులు అవుతారు. అది మెయిన్. మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అరే నేను షేర్ చేయడం వల్ల ఫలానా వాళ్ళు నేర్చుకున్నారని. సరే, ఇప్పుడు మనకి 2 వీలర్స్కి వచ్చేసి డ్రైవింగ్ మనకి టైం పీరియడ్ కానీ ఫీ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి? అది టైం పీరియడ్ లేదమ్మా, హైట్ తక్కువ లేట్ అవుతుంది. కింద పడి వచ్చిన వాళ్ళకు ఆల్రెడీ కింద పడి వస్తారు, వాళ్ళు నేర్చుకొని వాళ్ళకు కొంచెం లేట్ అవుతుంది. అందుకే అన్లిమిటెడ్ డేస్. బ్యాలెన్స్ వచ్చే వరకు 1 hour అన్లిమిటెడ్. బ్యాలెన్స్ వచ్చినాక లిమిట్ డేస్ 5 days ఉంటుంది, హాఫ్ అన్ అవర్ ఉంటుంది. 1 hour ఏం పెట్టలేదు, ఎందుకంటే పెద్ద వెహికల్ కదా అవి, వాళ్ళు 1 hour కూడా చేయలేరు. దీన్ని రాకుండా ఎవరిని పంపలే ఇంతవరకు.
ఎందుకంటే ఆ వెహికల్ చూస్తేనే మీకు అర్థమైంది కదా. ఫీ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి సార్? 4000 అంటే ఇంతకుముందు 1500 నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 1200. ఓకే రేట్లు పెరుగుతూ ఉంటే మొన్నటి వరకు 3000 కూడా ఉండే, ఇప్పుడు 4000 అయింది. ఇది ఫస్ట్ వచ్చి మీరు ఫ్రీ ట్రయల్ చూసుకోండి. ఓకే ఇది నిజము నేను నేర్చుకోగలుగుతాంటేనే డబ్బులు కట్టాలి. 4000 రూపీస్ మనకి అన్లిమిటెడ్ అవర్స్, అన్లిమిటెడ్ డేస్. వచ్చింది అనుకుంటే 5 డేస్ అసలు ఈజీగా వచ్చేస్తుంది సార్. చూస్తుంటే వాళ్ళ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి భయం అయితే ఉంటుంది, నువ్వు ఎంతనైనా చెప్పు ఓకే. వాళ్ళ, అందుకే ఫ్రీ ట్రయల్ ఇచ్చిన. సో మన బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి సార్? అది 3 చోట్ల ఉందమ్మా. ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ వచ్చి ఫస్ట్ పెట్టింది మేము ఇక్కడ ఉప్పల్ మినీ శిల్పారామం, సెకండ్ కేబిహెచ్పిలో పెట్టాం, తర్వాత సీతాఫల మండిలో కూడా ఉంది. మీకు 3 బ్రాంచ్ సెకండ్ అయితే సీతాఫల మండిలో ఉంది. 3 బ్రాంచ్లు వచ్చేయచ్చు. ఇంకా మంచిగా వాళ్ళు నడిపేస్తుంటారు. కాళ్ళు కింద పెట్టుకొని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు కొంచెం 2 days 3 days 1 day అవుతుందంట. కాళ్ళు పైన పెట్టి నడిపితే 4 days 3 days అవుతున్నట్టు అట్లా. మగ పిల్లలకు కూడా నేర్పిస్తాము. చాలా మంది పిల్లలు ఆడపిల్లలు నేర్పిస్తారా మగపిల్లలకి నేర్పారా అని అడుగుతుంటారు. హాస్టల్లో ఉన్న పిల్లలు చాలా ఇంకా 2-wheeler ఇవ్వడం ఇంకా కష్టపడతారు, వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది స్పీడ్ వెళ్ళదు అని కన్ఫర్మ్ అయింది కాబట్టి చాలా మంది మగపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. మార్నింగ్ 6:30 నుంచి అమ్మ ఈ నుంచి 7:30 వరకు ఉంటుంది అట్లా. సో వీవర్స్ వింటున్నారు కదా, మీకు ఎవరికైనా నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం ఇంతకంటే మంచి ఛాన్స్ అయితే ఉండదు. సో సార్ దగ్గర వచ్చేసి మీరు సార్ ఎట్లా సార్ హెల్ప్ రాగానే మనకి ఎవరైనా ఉంటారా? చూడండి ఖరాబ్ అయిన వెహికల్స్ ఉన్నాయి, ఇవంతా కూడా రిపేర్ ఉన్న వెహికల్స్. మరి నడుస్తున్న వెహికల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, బయట చూసిండ్రు కదా మీరు. వాళ్ళు ఇవంతా కూడా ఛార్జింగ్ పాయింట్స్ ఇవి వెహికల్స్ అన్ని ఛార్జింగ్ పెట్టాయి. ఇవన్నీ ఛార్జింగ్ ఇన్ని వెహికల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా చూడండి అవన్నీ ఛార్జింగ్ పాయింట్స్. ఇన్ని వెహికల్స్ కు ఇంత కరెక్ట్గా పెట్టినా అనమాట. ఏ ప్రాబ్లం రానియం. వర్షాకాలం వస్తే మాత్రం కొంచెము వాళ్ళ వర్షంలో ఇబ్బంది పడతారు కాబట్టి రావద్దని చెప్తాం. సో ఎవరు ఏ టైంకి వస్తే ఇన్ టైం అంతే. అన్ని వెహికల్స్ రెడీగా పెట్టినాము కాబట్టి ఏ కొరత అనేది లేదమ్మా. సో ఒక్కసారి అడ్రస్ చెప్పండి సార్ మనకి. ఇది మినీ శిల్పారామం కరెక్ట్గా ఫస్ట్ గేటే. ఇది చూడండి మినీ శిల్పారామం కరెక్ట్ గేట్. ఇది షటర్ ఇట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే వెల్కమ్. సో మిమ్మల్ని కలవడం మాకు కూడా హ్యాపీగా ఉంది. మా ఛానల్ వల్ల ఇంకొందరు వచ్చి మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే చాలా వెల్కమ్ అండి.